భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు ధర్మపురి అన్నగారి నాయకత్వంలో మిడదపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ గడ్డం గంగారెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గడ్డం గంగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గడ్డం గంగారెడ్డి అయితే గంగారెడ్డి గారి వెంట వచ్చిన ప్రతినిధులు కూడా అందరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు గడ్డం గంగారెడ్డి ఎక్స్ సర్పంచ్ గర్ వాపస్ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గడ్డం గంగారెడ్డి, తుమ్మల నర్సారెడ్డి వేడిసి ప్రెసిడెంట్, హనుమంత్ గారు, చింతలపల్లి బంగారెడ్డి గారు, సంతోష్ గారు, వడ్డ శ్రీని గారు, వడ్డ రాజేశ్వర్ గారు, వడ్డ నరేందర్ గారు, డాక్టర్ ప్రవీణ్ చారు గారు, కళ్యాణ్ రమేష్ గారు, సోడ రమేష్ గారు, మంగళి నగేష్ గారు, గొల్ల సురేష్ గారు, కళ్యాణ్ నాగరావు గారు, ఊరల్ల సాయరత్నం గారు, రాజు గారు, ముఖేష్ గారు, భరత్ గారు, మల్లారెడ్డి గారు, నూతల్లి వెంకటేష్ గారు, ఎంపీ పెద్ద గంగారెడ్డి వీరందరూ కూడా మన పార్టీ పట్ల ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం నడుస్తుందన్న ఒక ఉద్దేశంతో అన్న గత ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు ప్రెసిడెంట్ అంబేద్కర్ లోక్సభ అభ్యర్థి అరవిందమ్మ గారి చేస్తున్నటువంటి పనుల పట్ల ఆకర్షితులు, అట్లాగే నిన్న గెలిచిన మన అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు రమేశన్న గారి పనితీరు పట్ల ఆకర్షితులై మీరు పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మనం కట్టుకొని ఒక్కొక్కరి అందరూ కూడా చేదోడుగా నాదోడుగా లోక్సభ అభ్యర్థిగా మన పెద్దలు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అన్నింటి గారిని గెలిపించిన వరకు ఒక సైనికులుగా కంకణం కట్టుకోవడానికి ముందు వచ్చినందుకు వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. మోడీజీ గారి నాయకత్వం, మోడీజీ గారి నాయకత్వం, అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం, ప్రదేశన్న నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.